మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా మారాడు. ఇప్పుడు ఈ డ్రాగన్ తో పెట్టుకుంటే డ్రమ్ములు పేలిపోతాయి. ఏదో మాట వరుస కాదు, నిజంగానే డ్రమ్ములు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ 10 డ్రమ్ముల్ని జోర్డాన్లో పేల్చిందట డ్రాగన్ టీమ్. బేసిక్ గా బ్లూ కలర్ డ్రమ్స్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది క్రైమ్ న్యూస్. బ్లూ డ్రమ్ములు అంటేనే బాయ్ ఫ్రెండ్స్ కోసం భర్తను లేపేసి డ్రమ్లో పార్సిల్ చేసే భార్యల వార్తలే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు డ్రమ్ములంటే డ్రాగనే గుర్తుకొచ్చేలా ఉంది. డ్రమ్ము బాంబుల ట్రెండ్ని డ్రాగన్ క్రియేట్ చేసేలా ఉంది. వియత్నాం, ఇండోనేషియా, మలేషియాలో ఒకప్పుడు సొసైటీనే కుదిపేసిన డ్రమ్ము బాంబుని డ్రాగన్ కోసం రియలిస్టిక్గా వాడారా? అసలు డ్రమ్ము బాంబు ఏంటి? డ్రాగన్లో అదెందుకు అంత క్రూషియల్? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లైఫ్ రిస్క్ చేసి సన్నబడి 2 పాత్రల కోసం 2 సార్లు తన లుక్ని మార్చుకున్నాడంటే కంటెంట్లో ఏదో దమ్ముందనుకున్నారు. కానీ ఆ దమ్ముతో పాటు ఇందులో డ్రమ్ము కూడా ఉందని ఇప్పుడే తెలుస్తుంది. డ్రమ్ము బాంబుతో ట్రెండ్ సెట్ చేసేందుకు డ్రాగన్ టీం సిద్ధమైనట్టుంది. బేసిక్గా బకెట్ బాంబ్ అంటే జమానాలో నక్సల్స్ బాంబుగా ఫోకస్ అయింది. అలానే డ్రమ్ము బాంబ్ అంటే డ్రగ్ మాఫియాలో మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే ఇండోనేషియా, మలేషియా, వియత్నాంలో ఫేమస్. అవును, అక్కడ డ్రమ్ములో బాంబులు పెట్టి పేల్చడం, లేదంటే శత్రువుని బాంబులతో పాటు డ్రమ్ములో ఉంచి పార్సిల్ చేసి పేల్చడం, ఈ రెండూ అక్కడ బాగా పాపులర్ అయిన సంఘటనలు. ఇవే ఇప్పుడు డ్రాగన్లో కనిపించబోతున్నాయా? జోర్డాన్లో 10 రోజుల్లో 15 కోట్లు, అంటే రోజుకు 1.5 కోటి ఖర్చయింది. ఈ డ్రమ్ము బాంబుకేనా? ఈ ప్రశ్నలకు ఆల్మోస్ట్ అవుననే సమాధానం వస్తుంది. నిజానికి మెక్సికోలో డ్రగ్ డీలర్లు, మాఫియా డాన్లు వాళ్ళ శత్రువులను చంపి బట్టలు లేకుండా వాళ్ళ శవాలను ఫ్లైఓవర్లకు వేలాడదీస్తారు. కొన్ని బాడీలకు తలలు కూడా ఉండవు. ఇలాంటి సంఘటనలు మెక్సికోలో కోకొల్లలు. అలా వాళ్ళని టచ్ చేస్తే ఎలా ఉంటుందో తెలిసేలా చేసే వార్నింగ్స్ ఇవి. అచ్చంగా వియత్నంలో ఇలానే డ్రమ్ముల్లో శత్రువులను పెట్టి పార్సిల్ చేయటం, ఆ పార్సిల్ ఓపెన్ చేయగానే డ్రమ్ము పేలటం, ఇదక్కడ 80s లో ఉనికించే అంశాలు. అవే ఇప్పుడు డ్రాగన్లో కనిపించబోతున్నాయి. మామూలుగా మందుగుండుని అరచేతి సైజు డబ్బాలో పెట్టి పేలిస్తే అది గ్రెనేడ్లా రియాక్ట్ అవుతుంది. అదే డ్రమ్ము సైజు గ్రెనేడ్ని పేలిస్తే ఎలా ఉంటుంది? ఆ ఫైట్ సీన్ల కోసమే యాక్షన్ కొరియోగ్రఫీ టీం భారీగా ప్రయోగాలు చేయటం, ఒరిజినాలిటీ కోసం రియల్ బాంబు పేలితే వచ్చే అవుట్పుట్ కోసం ఫిలిం టీం ప్రయత్నం చేయటం వల్లే జోర్డాన్లో రోజుకు 1.5 కోటి ఖర్చయినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఈ డ్రమ్ము బాంబు డ్రాగన్కి ఎంత ప్లస్ అవుతుందో, ఎలాంటి ట్రెండ్ సెట్టర్గా మారుతుందో కనీసం టీజర్ వస్తే అయినా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.